ఈరోజు రండి మనం కలిసి కానా వద్ద వివాహము మరి దేవుని కార్యము అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యంను అధ్యయనం చేద్దాం. యేసు మొదటగా ఒక అద్భుతాన్ని కనపరిచిన స్థలమనగా కానా అనే ఊరిలో ఒక వివాహం వద్ద. రండి కానాలో జరిగిన పెళ్లి విందును దగ్గరగా పరిశీలిద్దాం. అక్కడ అతిథుల కోసం ద్రాక్షారసం అయిపోయిన పరిస్థితి వచ్చాను. ఇది జరిగినప్పుడు యేసు యొక్క తల్లి అయిన మరియ అక్కడనున్న పరిచారకుల వద్దకు వెళ్ళి ఈ విధంగా సూచన ఇచ్చాను, ఆయన చెప్పినది చేయుడి. అప్పుడు యేసు ఆ బాణాలు నీళ్లతో నింపండి అంటూ సూచన ఇచ్చాను. యేసు చెప్పినది పాటిస్తూ ఆ పరిచారకులు నీటిని తెచ్చే కార్యము నడిపించాను. అప్పుడు ఆయన ఆ నీటినంతా ద్రాక్షారసంగా మార్చాను. తద్వారా అతిథులు చివరిదాకా ఆ పెళ్లి విందును సంతోషంగా ఆనందించగలిగాను. ఏ యుగంలోనైనా ఒక పని ఒక స్వల్పమైన కార్యంగా కనపడినను మనం దేవుని వాక్యమును పాటించినట్లయితే మనం చేపట్టే ఆ కార్యం ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మార్పును తీసుకువచ్చును. మనం సువార్తను మన సొంత సామర్థ్యాలతో మరి బలంతో ప్రకటిస్తున్నట్లుగా కనపడవచ్చు, కానీ మన విధేయత ద్వారా దేవుడు ఆత్మిక లోకంలో మార్పులు చేయుచున్నారు. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చినట్లుగానే సువార్తను ప్రకటిస్తుండగా మనం దేవుని వాక్యం యొక్క అధికారాన్ని మరియు శక్తిని మరియు దేవుడు కనపరిచే విభిన్నమైన అద్భుతాలను అనుభూతి చెందదము. ఈ కారణం వల్ల విధేయత అన్నది ఎందుకు సువార్త యొక్క అత్యంత సానుకూలమైన ఫలాలను ఫలించే మార్గము మనంతట మనం జ్ఞాపకం చేసుకున్నటకు మనం ఒక క్షణం తీసుకోవలెను. రండి యోహాను గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. పరిచారకులు నీటిని తెచ్చే కార్యమును నడిపించారు. అయితే దేవుని యొక్క అద్భుతం మరియు శక్తి వాటిపైకి వచ్చినందున ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయాను. దేవుడు వారు విన్నను వినకపోయినను సమరయ బోధిగంతముల వరకు సువార్త ప్రకటించుము అని చెప్పినందున మనము దేవుని సంఘమునకు రండి. దేవుని సంఘము గొప్ప సంఘము. రండి, తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడిని విశ్వసిద్దాం మరియు కలిసి పరలోక రాజ్యమునకు వెళ్దాం అంటూ ప్రకటిస్తాము. తల్లి అయిన దేవుడు అనే పదం విన్నప్పుడు మైమరచిపోయిన ఒక వ్యక్తి ఉండెను. అతడు దాని గురించి రాత్రంతా ఆలోచించడం మానలేకపోయాడు. కాబట్టి అతడు మరుసటి దినం సంఘానికి వచ్చి, తల్లి అయిన దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం నిజంగా సాక్ష్యమిస్తున్నదా అని అడిగాడు. అవును, నిజమే, అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లయితే దయచేసి చూపించండి. ఈ విధంగా అతడు పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం ప్రారంభించాడు మరియు చివరకు దేవుని బిడ్డగా కృతగా జన్మించాడు. మనం అందించున్నది బాణాలను నీటితో నింపే కార్యము వలె ఒక సాధారణ కార్యంగా కనపడవచ్చు. ఏమైనా దేవుడు సమస్తమును మార్చును. కాబట్టి మనం మన సోదర సోదరులకు, కుటుంబానికి, పొరుగువారికి, స్నేహితులకు లేక పరిచయస్తులకు సత్యమును అందించుటకు సందేహించకూడదు.
వారు విన్నను వినకపోయినను దేవుడు మనలను ప్రకటించుమని మరి వారికి సత్యాన్ని తెలియజేయమని చెప్పారు. ప్రకటించుమని దేవుడు మనకు ఆజ్ఞాపించినది విశ్వాసపూర్వకంగా చేపట్టునట్లయితే దేవుడు చివరకు నీటిలాంటి సాధారణ పదార్థాన్ని ఒక ప్రత్యేకమైన ద్రాక్షరసం వలె మార్చును. చివరలో బాణలోని పదార్థము ప్రజలకు అందించబడినప్పుడు వారు రుచి చూసినది ద్రాక్షరసమే కాని నీరు కాదు. ఈ కార్యమంతా దేవుని యొక్క శక్తి వల్ల నెరవేరబడును కనుక దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగానే మనం సమయమందును అసమయమందును సువార్త ప్రకటించుటకు ప్రతి ప్రయత్నం చేయవలెను. మనం ప్రకటించినప్పుడు కొందరు ప్రజలు వారు వినే ప్రతి విషయంపై దృష్టి పెట్టకపోవచ్చు. ఏమైనా వారికి అత్తుకుపోయేది ఏమనగా, మీరు విశ్రాంతి దినమును ఆచరించనట్లయితే మీరు రక్షింపబడలేరు. ఇది వారి మనసులలో నిలిచిపోతుంది మరియు వారిని రాత్రంతా మేలుకొనేలా చేస్తుంది. వారు, నా జీవితమంతా నేను ఆచరించిన ఆదివారపు ఆరాధన యొక్క అర్థమేమిటి? ఇది తప్పు అయినట్లయితే ఇప్పటి నుండి నా మార్గాలను నేను మార్చుకొనకూడదా అని ఆలోచిస్తారు. అనేక భిన్నమైన ఆలోచనలు వారి మనసులలో పరిగెత్తిన తర్వాత వారు సంఘానికి రాగలరు మరియు సంఘం యొక్క చరిత్ర గురించి మరియు విశ్రాంతి దినం ఎలా మార్చబడిన గురించి అధ్యయనం చేస్తారు. అంతిమంగా వారు తమ మనసులను మార్చుకొని దేవుని యొక్క సత్యమును స్వీకరిస్తారు మరియు మన సియోను కుటుంబ సభ్యులుగా మారెదరు. ఇది మనం పోషించే పాత్రను స్పష్టంగా వివరిస్తుంది. మనం చేయగలిగినదంతా నీటిని తీసుకువచ్చే కార్యము వలె సాధారణమైన కార్యమును నడిపించుటయే. మనం నీటిని తీసుకువచ్చినను దానిని శ్రేష్టమైన ద్రాక్షరసముగా రూపాంతరం చేయునది దేవుడే. ఒక పాస్టర్ ఒక మంచి ఉపదేశాన్ని అందించడం వల్లనో, లేక అది ఒక మిషనరీ చేత, లేక ఒక ఎల్డర్ చేత, లేక మహిళా ఎల్డర్ చేత చేపట్టబడటం వల్ల ఇది నెరవేరబడే విషయం కాదు. ఆ పరిస్థితులలో ఒక మార్పును తీసుకువచ్చే దేవుని చేత మాత్రమే ఇది నెరవేరబడగలదు. రండి లూకా గ్రంథం 5వ అధ్యాయం చూద్దాం. దేవుడు మనతో చేయవలనని ఏమి చెప్పినను అది చాలా సాధారణమైనది లేక స్వల్పమైనది అయినను మనం విధేయతగా ఉన్నప్పుడు ఒక గొప్ప ఫలితం ఎల్లప్పుడూ అనుగ్రహించబడును. ఈరోజు ఈ విషయం గురించి నిజంగా ఆలోచించుటకు కొంత సమయం తీసుకుందాం. లూకా 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిల నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జనసమూహంలోకి బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమే గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయుతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలైనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదే కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. లూకా గ్రంథం 5వ అధ్యాయంలో ఈ దృశ్యం వలనే ఇది అలాగే ఉన్నది. యేసు, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడి అని చెప్పారు. పేతురు, మేము రాత్రంతా బాగా పనిచేశాము, ఏమీ పట్టుకొనలేదు. ఇప్పుడు మేము వలలు దింపిన ఎడల ఏదైనా ప్రత్యేకమైనది జరుగునా? కానీ మీరు చెప్పినందువల్ల నేను వలలను వేసేదను అని బదులిచ్చాను. ఆ సమయంలో చేపలు పట్టుకొనుటకు పేతురు ఏ ప్రత్యేకమైన సామాగ్రిని ఉపయోగించలేదు, కానీ కేవలం ఒక సాధారణ కార్యమును నడిపించాడు. అదే స్థలములో వారు చేపలు పట్టుటకు వారి వలలను వేశారు. అది కేవలం ఒక సాధారణమైన దినము. ఏమైనా దేవుని వాక్యము వారికి అందించబడిన తర్వాత ఒక మార్పు జరిగెను.
పేతురుకు జరిగిన పరిస్థితి వలనే మనం మన స్వంతగా కార్యములు చేసినప్పుడు అది ఏ ఫలితాన్ని కలిగి ఉండకపోవచ్చు. అయినను మనం దేవుని కార్యమును నడిపిస్తున్నప్పుడు ఫలితము చాలా భిన్నంగా ఉంటుంది. మరో ప్రక్కన దేవుని కార్యం నడిపించుటకు బదులుగా మనం మన సొంత చిత్తం చేత నడిపించబడినప్పుడు ఈ విధమైన మార్పు ఏమాత్రం జరగదు. అతడు ముందు అదే స్థలంలో 10 మార్లు 100 మార్లు వలలు వేసినప్పటికీ అతడు దేవుని కార్యం నడిపించటం ప్రారంభించినప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అందుకనే మనం సువార్తను ప్రకటించినప్పుడు మనం నేను నా బుద్ధి మరియు శక్తితో దానిని చేపట్టుచున్నాను అని చెప్పకూడదు. బదులుగా మనం దయచేసి నన్ను దేవుని కార్యము నడిపించేలా చేయండి అని చెప్పవలెను. కానాలోని పరిచారకులు చేసిన కార్యము గురించి ఆలోచించండి. ఇంకను పేతురు చేసిన కార్యము గురించి ఆలోచించండి. పేతురు వలలను దింపినప్పుడు అక్కడ లేని చేపలన్నీ అకస్మాత్తుగా కేవలం ప్రత్యక్షమయ్యాయి. అతడు చివరకు ఓడ పొంగి పారేలా అనేక చేపలను పట్టుకున్నాడు. అదే కార్యమును చేయుచున్న యోహాను మరియు యాకోబు కూడా తమ పడవ మునిగిపోయేంతగా అనేక చేపలు పట్టుకున్నారు. ఈ నమోదుల ద్వారా పరిశుద్ధ గ్రంథము మనకు ఏ పాఠాన్ని బోధిస్తున్నది? ఈ విషయం పట్ల మనం దగ్గరగా దృష్టి వహించటం అవసరం. మనం మొదట సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు మనం దేవుని చిత్తాన్ని శ్రద్ధగా పాటిస్తాము. ఏమైనా సమయం గతించిన కొలది మనకు ప్రచార వాతావరణం సుపరిచితంగా ఉంటుంది మరియు దేవుని వాక్యమునకు అలవాటు పడేదము మరియు విభిన్నమైన ప్రజలతో వ్యవహరించదము. క్రమక్రమంగా దేవుని చేత మనకు ఇవ్వబడిన కార్యమును నిర్లక్ష్యపరుస్తూ మనం మన సొంత తలంపుల చేత నడిపించబడటం ప్రారంభిస్తాము. ఆ పరిస్థితిలో రాత్రంతా తన వలలను దింపినా ఏమీ పొందని పేతురు వలె మనం మారేదము. అయితే మనం ఒక విజయవంతమైన ఫలితాన్ని పొందగోరిన ఎడల మనం ఏమి చేయవలెను? మనం దేవుని చిత్తాన్ని తప్పక పాటించవలెను. కానా అనే ఊరిలోని పెళ్లి విందు వద్ద యేసు కార్యమును చేపట్టిన పరిచారకుల విషయంలో మరియు యేసు కార్యమును నడిపించిన పేతురు విషయంలో వారు అద్భుతమైన ఫలితాలను సాధించలేదా? తమ పూర్ణ హృదయంతో దేవుని చిత్తాన్ని విశ్వసించి విశ్వాసపూర్వకంగా దాన్ని చేపట్టువారు మాత్రమే అద్భుతమైన ఫలితాలను సాధించగలరు. దేవుడు వారి కొరకు మాత్రమే మార్పులను తీసుకువచ్చును. నీటిని ద్రాక్షరసంగా మార్చినది పరిచారకులు కాదు. గతంలో పట్టలేకపోయిన చేపలను వలలోకి వాటిని నడిపించినది కూడా పేతురు కాదు. ఏదైనా సాధించబడగలిగేనో లేదో వాటికి మూలము ఏమిటి? మనం దీని గురించి మరలా ఆలోచించినప్పుడు దేవుడు మన సంపద అని మనం గ్రహిస్తాము. సమస్తము దేవునిపై ఆధారపడి ఉన్నందున దేవుడిని మన అంతిమ సంపదగా ఎంచే సియోను పిల్లలుగా మనం మారవలెను. దేవుడు మనలను నడిపించినట్లయితే బంజరు భూమి అంతా ఒక పూలవనంలోకి రూపాంతరం చెందదా? ఛేదించలేని కోట అయిన ఎరుకో కూడా అకస్మాత్తుగా పడిపోగలదు. మానవుల కన్నులకు ఏదైనా అద్భుతంగా కనిపించినా కూడా దేవుడు దానిపై తన శక్తిని ప్రయోగించినప్పుడు అదంతా వృద్ధంగా మారిపోదా? దేవుని యొక్క శక్తిని మరియు అద్భుతాలను ప్రతిరోజు అనుభవిస్తూ అనుభూతి చెందుచుండగా మనం పరలోక రాజ్యము దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు వేయవలెను. రండి 2వ రాజులు 5వ అధ్యాయంలోని దేవుని వాక్యములను చూద్దాం. రండి 2వ రాజులు 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఆధునిక కాలములలో అతడు రక్షణ శాఖ యొక్క మంత్రిగా పరిగణించబడును. అతడు ఒక గొప్ప అధికారి అయినప్పటికీ అతడు కుష్ఠరోగము కలిగి ఉండెను. పరిష్కారం కొరకు వెతికిన తర్వాత ఎలీషా అనబడే దేవుని యొక్క ప్రవక్త ద్వారా తాను స్వస్థపరచబడగలడనే సమాచారాన్ని అతడు వినెను. కాబట్టి అతడు ఎలీషా వద్దకు వెళ్ళెను. రండి 8వ వచనం వద్దకు వెళ్దాం.
ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అతడు రక్షణ శాఖ యొక్క మంత్రి వలె అలాంటి ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నందువల్ల మరియు ఎలీషా ఇంటికి వెళ్ళినందువల్ల అతడు ఒక గౌరవప్రదమైన స్వాగతాన్ని పొందుకునునని ఆశించాడు. ఏమైనా ఎలీషా తన ఇంటి నుండి కూడా బయటకు రాలేదు, కానీ కేవలం ఒక సందేశాన్ని పంపించాడు. వెళ్ళి నీ అంతట నీవు యోర్దాను నదిలో 7 మార్లు కడుగుకొనుము, అప్పుడు నీవు కుష్ఠరోగం నుండి స్వస్థపరచబడెదవు. 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు రక్షణ శాఖ యొక్క మంత్రి లాంటి ఒక ఉన్నత స్థానాన్ని కలిగి ఉండినందున అతడు ఉత్తమమైన గౌరవం పొందుటకు అర్హుడని భావించాడు. కాబట్టి అతడు కోపము తెచ్చుకొని వెళ్ళిపోయాను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇజ్రాయేలు దేశములోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనే అతడు శుద్ధుడాయను. ఇక్కడ జరుగుచున్న దానికి అదే వర్తిస్తుంది. నీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ స్వయంగా నీరే కుష్ఠరోగాన్ని స్వస్థపరచలేదు. యోర్దాను నది నుండి వచ్చే నీటి యొక్క నాణ్యత ఇతర నదుల కంటే కొంత తక్కువైనప్పటికీ అక్కడ ఏమి పని చేయుచుండెను? దేవుని శక్తి యొక్క కార్యము అక్కడ పనిచేయుచుండెను. అందుకనే ఎలీషా, వెళ్ళి నీ అంతట నీవు యోర్దానులో కడుగుకొనుము అని చెప్పాను. నయమాను తన దేశంలోని అబానా మరియు ఫర్పరు లాంటి నదుల వద్దకు వెళ్ళి తనంతటా తాను 7 మార్లు కాక 700 మార్లు లేక 70,000 మార్లు కడుగుకొన్నను అతని కుష్ఠరోగము స్వస్థపరచబడకపోయేది. ఈ విధంగా మనం సువార్తను చేపట్టుచుండగా తరచుగా మన సొంత తలంపులను కలిగి ఉంటాము. దేవుని తలంపుల ముందు మనం మన సొంత తలంపులను ఉంచి ఈ లోకపు తరకము ద్వారా సమస్తమును తీర్పు తీర్చడం కొనసాగిస్తాము మరియు ఈ భౌతిక లోకంలో మన అనుభవంపై ఆధారంగా ఫలితాలను ఆశిస్తాము. ఎలీషా లాంటి ఒక మనిషి కూడా తన స్వంత శక్తి చేత తన కార్యమును చేపట్టలేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత అతడిది చేపట్టెను కదా. ఏమైనా నయమాను తన సొంత తలంపులపై ఆధారపడెను. భౌతికమైన దృక్కోణం నుండి ఇజ్రాయేలులోని అన్ని నదుల కంటే మా నదులు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఒక పరిశుభ్రమైన నదిలో నన్ను నేను కడుగుకొనవలెను. మురికిగా ఉండే యోర్దాను నదిలో నేనెందుకు కడుగుకొనవలెను? అంతేకాకుండా ఎలీషా తన ఇంటి నుండి కూడా బయటకు రాకుండా కేవలం సందేశాన్ని పంపించడం వల్ల అతడు చాలా నిరాశపడెను. ఏమైనా అతడు కుష్ఠరోగం నుండి స్వస్థపరచబడుటకు ఎలీషాను చూచుటకు వెళ్ళెను. ఒక గౌరవప్రదమైన స్వాగతం పొందుటకు వెళ్ళలేదు. స్పష్టంగా అతను తన ఉద్దేశాన్ని మరిచిపోయాడు. తాను ఎంచబడిన విధానం బట్టి అతడు మనస్తాపం చెందాడు మరియు తనకు సూచించబడిన పరిష్కారమును అతడు ఇష్టపడలేదు. కేవలం మనకు ఏదో ఇష్టం లేని కారణంగా మనం అది చేయకూడదని దాని అర్థం కాదు. దేవుని యొక్క ఆలోచన విధానం మనుషుల ఆలోచన విధానానికి భిన్నంగా ఉన్నందున మనం ఎల్లప్పుడూ దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగానే దేవుని కార్యమును మనం చేపట్టవలెను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో ఇలా రాయబడెను, ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను దేవుని వలన కలిగినదాయన మీరు వారిని విడదపరచలేరు. ఇది నిశ్చయముగా జరుగును.
మనం దీనిని మనసులో ఉంచుకుంటూ సువార్తను చేపట్టదామని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఒక కార్యమును నడిపించిన కానాలోని పరిచారకుల గురించి, యేసు ఆజ్ఞను గైకొన్న పేతురు గురించి, మరియు యోర్దానులో జరిగిన నయమాను యొక్క అద్భుతం గురించి మనం ఆలోచించినప్పుడు, అవన్నీ దేవుని యొక్క కార్యమును చేపట్టే విషయానికి సంబంధించినవి. మనం ఈ సువార్త కార్యమును చేయునప్పుడు కొన్ని మార్లు మనం నయమాను వలె తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటాము. నేను ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నాను, వారెలా నన్ను ఇలా ఎంచగలరు అని ఆలోచిస్తూ మనం స్వయం కేంద్రంగా ఉన్నప్పుడు మనం దేవుని యొక్క అద్భుత కార్యమును చవి చూడలేము. దేవుడు మనకు అప్పగించిన కార్యము చాలా సామాన్యము మరియు సాధారణమైనది. ఆయన వెళ్ళి వాక్యమును అందించుము అని చెప్పారు. ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేసినప్పుడు దేవుడు మనం అందించే వాక్యముల ద్వారా మార్పును తీసుకువస్తారు. కుష్ఠరోగాన్ని స్వస్థపరచుటకు స్వయంగా యోర్దాను నదియే ఏ శక్తిని కలిగి ఉండలేదు. దేవుడే అలా చేశారు. తద్వారా నయామాను విషయంలో మాత్రమే ఒక ప్రత్యేకమైన మార్పు జరిగెను. మనమందరం ఇప్పుడు సువార్త కొరకు దేవుని కార్యం నడిపించటం లేదా? రండి 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయం వద్దకు వెళ్ళి ఈ సువార్త కార్యమును చేపట్టుచుండగా దేవుడు మనలను ఏ విధమైన మనస్తత్వమును కలిగి ఉండవలెనని చెప్పారో చూద్దాం. రండి 2వ తిమోతి 4వ అధ్యాయం 1వ వచనంలోని దేవుని వాక్యమును చూద్దాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించము. పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడిన దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములు. ఈ వాక్యములు విభిన్నమైన ప్రవక్తల చేత వ్రాయబడినప్పటికీ నిజానికి ఇది ఎవరి వాక్యములు? ఇది దేవుని చేత ఇవ్వబడిన వాక్యములు. దేవుడు వారితో బాణాలను నీటితో నింపుమని చెప్పుచు కానాలోని పరిచారకులకు ఒక కార్యమును పంపించినట్లుగానే దేవుడు మనకు వాక్యమును ప్రకటించుము అంటూ ఒక కార్యమును ఇచ్చారు. కాబట్టి మనం కేవలం మనకది ఇవ్వబడినట్లుగానే ఆ కార్యమును చేపట్టవలసిన అవసరం ఉన్నది. మనం ఇతరులకు మన సామర్థ్యములను చూపించుకునే ఉద్దేశంతో బయటకు వెళ్ళటం లేదు. ఇది నిజం కాదా? కానాలోని పరిచారకులకు యేసు ఒక కార్యమును ఇచ్చినప్పుడు ఆయన వారికి తమ సొంత శక్తితో ద్రాక్షారసమును చేయమని ఆజ్ఞాపించారా? ఆయన కేవలం వారికి నీటితో బాణలను నింపుము అని చెప్పారు. దీని ద్వారా మిగిలిన కార్యం నేను చేసేదను అని ఆయన ఉద్దేశం. అయితే మనమేమి చేయవలెను? రండి 2వ వచనం మరలా చూద్దాం. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. మనం సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు వాక్యమును ప్రకటించవలెను, మరియు మనం దేవుని వాక్యం ద్వారా ఖండించవలెను, గద్దించవలెను మరియు బుద్ధి చెప్పవలెను. 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇక్కడ ఈ కార్యమును అమలుపరచవలనని మనందరినీ అడుగుచున్నది దేవుడే. నోవాహు సమయంలో దేవుడు నోవాహును కూడా ఒక కార్యముపై పంపించారు. అది ఓడను నిర్మించే కార్యము. అతడొక్కసారి ఈ కార్యమును పొందుకొనగానే నోవాహు తన సొంత తలంపులను కలపలేదు. అదెంత ఖర్చు అవుతుంది, ఎంతమంది పనివారు అక్కడ ఉండవలెను, అదెంత కాలం తీసుకుంటుంది? బదులుగా దేవుడే దానిని నిర్మించుమని చెప్పినందున అతడు కేవలం దానిని నిర్మించటం మొదలుపెట్టాడు. దేవుడు దానిని ప్రణాళిక చేసినట్లుగానే అతడు ఖచ్చితంగా ఆ కార్యమును నడిపించాడు. అంతిమంగా సమస్తము పూర్తయిన తర్వాత దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లుగా నోవాహు యావత్తు చేశాను అని పరిశుద్ధ గ్రంథం నమోదు చేశాను. అతని విధేయత యొక్క ఫలితంగా నోవాహు తన కుటుంబాన్ని మరియు ఓడలో ఉన్న జంతువులన్నిటినీ రక్షించటంలో ప్రధాన పాత్ర పోషించాడు. నోవాహు ఓడను నిర్మించినప్పుడు
అతడెలా మానవాళిని రక్షించవలెనో ఆలోచించలేదు. బదులుగా దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లుగానే అతడు కార్యమును అమలుపరిచాడు. ఆ ఓడ ఒక చుక్కాని లేక దూలమును కలిగి ఉండకపోయినను దేవుడు ఆ ఓడను ధ్వంసమయ్యేలా చేయలేదు, లేక వరద మధ్యలో విరిగిపోయేలా చేయలేదు. అది నిలిచిపోయే అరారతు కొండ పైభాగమైన ఉన్నత స్థానం వద్ద దాని చివరి గమ్యస్థానం చేరేలా ఆ ఓడను నడిపించినది దేవుడే. సువార్త కార్యం విషయంలో అలాగే ఉంటుంది. మన సంఘము తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని చేత నడిపించబడుచున్నది కనుక మనం వారి నుండి పొందుకున్న శుభ సమాచారాన్ని సమరయ బోధిగంతములకు సమయమందును అసమయమందును ప్రకటించవలనని మనకు చెప్పబడెను. వారు మనతో గొప్పగా అనర్గళంగా ప్రకటించుడని చెప్పటం లేదు. మనం దానిని విన్నట్లుగా ఆ సమాచారాన్ని కేవలం అందించినట్లయితే మిగిలిన కార్యం ఎవరు చేయును? సమస్తమును నెరవేర్చువారు దేవుడే. దినదినము వారు ప్రసంగాన్ని కుమ్మరిస్తారు. రాత్రి తర్వాత రాత్రి వారు జ్ఞానమును కనపరుస్తారు. వారి స్వరము వినబడని అచ్చట ప్రసంగం లేక భాష లేకపోయినను ఏమి జరుగును? సువార్త యొక్క శుభ సమాచారము భూమి అంతటా ప్రపంచం యొక్క కొనలకు వెళ్ళును. దేవుడు ఎలా సమస్తమును నెరవేర్చునో మనమెన్నటికీ కొలవజాలము. రండి యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నేను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. దేవుడు వారికి భయపడక నేను వారికి చెప్పబోవు సంగతులను వెళ్ళి వాక్యములన్నిటినీ చేరవేయము అని చెప్పారు. మనం అది చేసినప్పుడు మనం ఆయన వాక్యములను మాత్రమే అందించినను ఆ క్షణం నుండి సమస్తమును చేయునది దేవుడే. మనము నేను ప్రకటిస్తుండగా నేను ఏదైనా ఫలించవలేను, మరియు నేను ఏదో చేయవలేను, మరియు నేను ఏదైనా మరలా సృష్టించవలేను అని ఆలోచించవచ్చు. బాణాలను నీటితో నింపమని చెప్పబడిన కానాలోని పరిచారకుల వలె మనకు ఒక సాధారణమైన కార్యము అప్పగించబడెను. అటు తర్వాత దేవుడు తన కార్యం నెరవేరబడుటకు అవసరమైన ఏ మార్పులనైనా చేస్తూ ఆయన దానిని ఆధీనంలోకి తీసుకొనును. ఈ లోకంలో అనేక ప్రజల మధ్యన ఈ అద్భుత కార్యమును చేయుటకు మనకు ఇది అనుగ్రహించబడెను. దీనిని పరిగణిస్తూ మనం మన తండ్రి మరియు తల్లికి నిత్య కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లించడం తప్ప ఏమీ చేయలేము. ఈ సువార్త నిశ్చయముగా సమరయ బోధిగంతములకు ప్రకటించబడుననే నిజం వల్ల మనం ఖచ్చితంగా చేయవలెను. నిశ్చయముగా 100% నెరవేరబడే ఈ సువార్త మనకు అప్పగించబడెను. అందువలనే దేవుడు మనలను ప్రకటించవలనని చెప్పారు. మరియు వారు విన్నను వినకపోయినను సమయమందును అసమయమందును ప్రజలకు మనం తెలియజేయవలెనని చెప్పారు. అప్పుడు తర్వాత ఒక దశ వద్ద ఇవ్వబడిన పరిస్థితిలో ముందు వారు ఏమి విన్నారో దేవుడు నిశ్చయముగా వారికి గుర్తు చేయును. తద్వారా వారు దేవుని వెతుకుటకు రాగలరు. అలాంటి ఉదాహరణలు నిజానికి జరుగుచున్నాయి, మరియు ఈ యుగంలో ఈ సువార్త ప్రకటించబడుచుండగా ఇవి నెరవేరబడుచున్నాయి. రండి మార్కు గ్రంథం 16వ అధ్యాయంలో మరి ఒక వచనం చూద్దాం. 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనం చేపట్టవలసిన కార్యము ఇదే. రండి మరొకసారి మార్కు 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మరియు
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యాను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరగవచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. మనం ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉండవలెను. కార్యములు చేయుటకు ఒత్తిడిగా భావించడం వల్ల సువార్తను చేపట్టడం కష్టంగా మరియు భయంగా భావించే కొందరు ప్రజలు ఉండవచ్చు. మన పాత్ర కేవలం కానాలోని పరిచారకులకు ఇవ్వబడిన కార్యము వలనే సులభమైనది మరియు సాధారణమైనది. వారు నేను ఇది మరియు అది చేయవలెను అని ఆలోచించినప్పుడు అది కష్టంగా కనబడుతుంది. అయినను సమస్తమును నెరవేర్చువారు దేవుడే. మనమందరము ఈ సంవత్సరంలో నిత్య పరలోక రాజ్యమును పొందుకొనగలుగునట్లుగా ఈ సువార్త సమరయ మరియు బుద్ధిగంతములకు త్వరగా ప్రకటించబడునని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.